మళ్ళీ కింద ఫోన్పే, జీపే, పేటిఎం. అది ఎందుకు? నువ్వు నీ ఇంట్లోనే ఉంటివి, నేను నా ఇంట్లోనే ఉంటిని, మళ్ళీ ఇదెందుకు? వీళ్ళు వసూలు రాజాలు, కలెక్షన్ కింగ్స్ అండ్ కలెక్షన్ క్వీన్స్. మంచి క్వీన్స్ కూడా వచ్చేసారు, కలెక్షన్ క్వీన్స్ కూడా వచ్చేసారు. మీకు అర్థమైందా? వాళ్ళ దగ్గర డబ్బు మూట పెట్టాడు. డబ్బు మూట పెట్టి ఏమన్నాడు? ఆ పరిశుద్ధాత్మను ఇచ్చేటువంటి ఆ వరం నాకు కూడా కాస్త ఇస్తారా అని అడిగాడు. స్టేజ్ మీద కూర్చొని వరుసగా బారులు తిరిగి వస్తుంటే క్రైస్తవులు సంచి ఒకటి పెట్టుకొని 500కి పరిశుద్ధాత్మని ఇస్తానని కూర్చొని వచ్చిన వాళ్ళకి 500 తీసుకొని సంచిలో వేసుకొని వాళ్ళని ఇలా అనేస్తున్నాడు అనమాట. ఆత్మ వచ్చింది పో అంటున్నాడు. కానీ మనకు బుద్ధి ఎందుకు రావట్లేదు? మిమ్మల్ని మీరు చీప్ చేసుకోవడం కాకుండా మీ ప్రభువుని కూడా అన్యుల ముందు చీప్ చేస్తున్నారు మీరు. కింగు అయితే ఎందుకు బిల్డింగ్ కట్టడానికి, చర్చి కట్టడానికి డబ్బులు అడుగుతున్నావు? వర్షిప్ చేసేటప్పుడు నేను కింగ్ అంటావు. ధనం ఎప్పుడైతే నీకు ప్రధానం అవుతుందో దేవుడు నీ హృదయంలో లేనట్టే. కరోనా గురించి మీరెంతమంది స్తుతించారో తెలియదు, కానీ నేను దేవుడిని స్తుతించాను. నేను హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉండి బయటకు వచ్చాను, కానీ దేవుడిని స్తుతించాను. ఎందుకంటే కరోనా వల్ల ఈ అప్పుడు దాకా స్వస్థపరిచేస్తాం, కుంటివాడిని గుడ్డివాడిని మేము స్వస్థపరిచేస్తాం అన్న బ్యాచ్ కనుమరుగైపోయింది. మీకు అర్థం కాలేదా? అప్పుడు వీళ్ళు ఫేకురా అని అర్థం కాలేదా? కరోనా రాగానే 2020 మార్చిలో ప్రకటించంగానే ఫస్ట్ అందరూ వాక్యాలు పెట్టేశారు. ఏ తెగులు నీ గుడారమో సమీపింపదు. అసలు ఏళ్ళ గుడారమే ఎత్తేశారు. కొంతమంది గుడారంలోంచి ఐసీయూలోకి వెళ్ళిపోయారు. వాక్యాన్ని ఎడపెడ వాడకూడదు. నీ సిద్ధాంతం కోసం, నీ మార్కెటింగ్ కోసం నువ్వు వాక్యాన్ని వాడకూడదు. దైవజనులు ఎగిరిపోయారా కరోనా అప్పుడు? మరి ఏ తెగులు గుడారం సమీపించదంటే ఏమిటి? నీ పక్కింటోడు వాక్యం చూశాడు అనుకో, అమ్మ మీ పాస్టర్ గారు ఏ తెగులు గుడారం సమీపించదని అన్నావు, చెప్పారన్నావు, నీ వాట్సాప్లో చూపించావు, మీ పాస్టర్ గారే పోయారు ఏంటమ్మా అని అడిగితే ఏం సాక్ష్యం చెప్తావు? ఒక 2 ఏళ్ళు అయిందో లేదో, అది 3 దఫాల్లో 4 దఫాల్లో వచ్చింది కదా కరోనా. మనోళ్ళు కరోనాకి కూడా ఎదుర్కోవడానికి కరుడు కట్టిపోయారు. కొత్త పథకం వేశారు. కొత్త పథకం వేసి కొత్త స్కీముతో వచ్చారు. ఏమిటంటే ఆన్లైన్లో ఉపవాస ప్రార్థన. ఆన్లైన్లో ఏమిటి ప్రార్థన ఏమిటి? అది కూడా ఉపవాస ప్రార్థన ఏమిటి? మత్తయి సువార్త చదవండి. ఉపవాస ప్రార్థన ఎలా చేయమన్నాడు యేసుక్రీస్తు వారు? రహస్యంగా చేయమన్నాడు. తలుపులు వేసుకోమన్నాడు, తలంటు పోసుకోమన్నాడు. రహస్యమందు నీ తండ్రికి మొరపెట్టినప్పుడు నీ తండ్రి నీ ప్రార్థన ఆలకిస్తాడు అన్నాడు. తెలీదా మీకు వాక్యం? ఆన్లైన్లో ఉపవాస ప్రార్థన ఏమిటండి? పోనీ ఆన్లైన్లో ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రార్థనా పరురాలు ఎక్కడుంటుంది? వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఆన్లైన్లో మళ్ళీ జూము. సరే చేస్తే చేశారు. మళ్ళీ కింద ఫోన్పే, జీపే, పేటిఎం. అది ఎందుకు? నువ్వు నీ ఇంట్లోనే ఉంటివి, నేను నా ఇంట్లోనే ఉంటిని, మళ్ళీ ఇదెందుకు? మీకు అర్థం కాలేదా? ఇది ప్రేయర్ మీటింగ్ కాదు. ప్రార్థన పేరిట వీళ్ళు వసూలు రాజాలు, కలెక్షన్ కింగ్స్ అండ్ కలెక్షన్ క్వీన్స్. మంచి క్వీన్స్ కూడా వచ్చేసారు, కలెక్షన్ క్వీన్స్ కూడా వచ్చేసారు. మీకు అర్థమైందా? క్రైస్తవుడు అయినటువంటి దైవజనుడు అయినటువంటి నువ్వు కరోనాలో కూడా ప్రేయర్ పెట్టి డబ్బులు ఇవ్వమని అడుక్కుంటున్నావంటే నీకు డబ్బు పిచ్చి ఎంత పట్టేసింది. వీళ్ళ గురించి వాక్యం చెప్తుంది.
చాలా విషయాలు చెప్తుంది. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం మీరు చదివితే అక్కడ ఒకడు కనపడతాడు. అపోస్తలతో పాటే తిరిగాడు వాడు. బాగానే ఉంది, మారుమనసు పొందాడు, బాప్తిస్మం తీసుకున్నాడు, అంతా బాగానే ఉంది. వాళ్ళతో పాటే తిరిగాడు. ఈలోపు అపోస్తలు చెయ్యేసి ప్రార్థన చేస్తే ఆత్మ రావడం చూశాడు. చూసి వెంటనే అపోస్తలుని ఏమన్నాడు, వాళ్ళ దగ్గర డబ్బు మూట పెట్టాడు. డబ్బు మూట పెట్టి ఏమన్నాడు, ఆ పరిశుద్ధాత్మను ఇచ్చేటువంటి ఆ వరం నాకు కూడా కాస్త ఇస్తారా అని అడిగాడు. అపోస్తలు మామూలుగా రియాక్ట్ అయ్యారా? అవ్వలా. చదవండి ఒకసారి 8:18 తర్వాత చదవండి. అపోస్తలుల రియాక్షన్ కనపడుతుంది మీకు. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగెను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకునినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయం. ఇప్పుడు డబ్బుల కోసం ఆత్మవరాన్ని వాడే బ్యాచ్ దగ్గరికి వెళ్దాం. వాళ్ళ డబ్బులు నశిస్తాయి, వాళ్ళు కూడా నశిస్తారు. నేను వ్యక్తుల మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదని చెప్పాను. పరిశుద్ధాత్మను అమ్ముకుండేవాడు ఒకడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాడు. తెలుసా మీకు? తెలుసా? ఆయన కూడా పెద్ద పాస్టరు. స్టేజ్ మీద కూర్చొని వరుసగా బారులు తిరిగి వస్తుంటే క్రైస్తవులు సంచి ఒకటి పెట్టుకొని 500కి పరిశుద్ధాత్మని ఇస్తానని కూర్చొని వచ్చిన వాళ్ళకి 500 తీసుకొని సంచిలో వేసుకొని వాళ్ళని ఇలా అనేస్తున్నాడు అనమాట. ఆత్మ వచ్చింది పో అంటున్నాడు. టీవీలో చూడలేదా? ఒక ఆవిడ 200 తెస్తే తిట్టాడు ఆవిడ్ని. అంత చీప్ అయిపోయాడా పరిశుద్ధాత్ముడని? అంటే 500కి చీపు కాదా? ఇదిగో ఈ సీమోన్లు ఉన్నారు. యూదా పత్రిక 11. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరుగెత్తిరి. బహుమానం పొందవలనని బిలాము నడిచిన బిలాములు వీళ్ళు. బిలాము కథ మీకు తెలుసు కదా. ఎందుకు రాయించారండి ఈ కథలు? ఎందుకు రాయించారు? ఈ నిజ గాథలు ఎందుకు రాయించారు? మనకి బుద్ధి చెప్పడానికి, దృష్టాంతములుగా రాయించారు. కానీ మనకు బుద్ధి ఎందుకు రావట్లేదు? మిమ్మల్ని మీరు చీప్ చేసుకోవడం కాకుండా మీ ప్రభువుని కూడా అన్యుల ముందు చీప్ చేస్తున్నారు మీరు. మళ్ళీ స్టేజ్ మీద వర్షిప్ చేసేటప్పుడేమో కింగు కొడుకుని కింగు, డబ్బులు అడుక్కుంటేటప్పుడు మాత్రం కింగు కాదు. ఏమండి, నువ్వు కింగు అయితే ఎందుకు బిల్డింగ్ కట్టడానికి, చర్చి కట్టడానికి డబ్బులు అడుగుతున్నావు? వర్షిప్ చేసేటప్పుడేమో నేను కింగ్ అంటావు. ఎందుకు అడుగుతున్నావు డబ్బులు? కింగ్ కొడుకు డబ్బులు అడుక్కుంటాడా? చెప్పండి సార్ నాకు. ఉదయం లేస్తే పచ్చి అబద్ధాలు డబ్బుల కోసం. మీటింగ్లు పెడతారు, పెట్టమని నీకు చెప్పారు ఎవరైనా? ఒకవేళ దేవుడు నీకు మీటింగ్లు పెట్టమని చెబితే దేవుడు నీకు డబ్బులు ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు. నువ్వెందుకు అడుక్కుంటున్నావు? భోజనాలకి ఇంత అయింది, కుర్చీలకి ఇంత అయింది, లైట్లకి ఇంత అయింది, ఇంకా 6 లక్షలు కట్టాలి. ఎందుకు అడుగుతున్నావు? దేవుడు నిన్ను మీటింగులు పెట్టమంటే దేవుడు నీకు రిసోర్స్ ఇస్తాడు, అడగక్కర్లా. నువ్వు మీటింగులు పెట్టలేదు నీకేం తెలుసు అన్నారని నెల్లూరులో మీటింగులు పెట్టా. ఏది సత్యం అనే మీటింగ్లో డబ్బులు అడగల. 3 రోజులు కూడా మా వాళ్ళు విసిగిచ్చారు నన్ను. అన్న ఎక్కడైనా ఒక మూల ఒక బాక్స్ పెడదాము, ఆఫరింగ్ బాక్స్ పెడదామని. పెట్టద్దన్నాను. ఆటోలకు డబ్బులు ఇవ్వలా. పాస్టర్స్ మీటింగ్ పెట్టి మీకు డబ్బులు ఇవ్వలేను, ఇక్కడ వాక్యం దొరుకుతుందంటే
మీ చర్చిలో వాళ్ళని పంపించండి, మీకు నమ్మకం ఉంటే అన్నాడు. చెప్పాను నేను, మీకు డబ్బులు ఇవ్వలేను, ఆటోలకి డబ్బులు ఇవ్వలేను. ఎందుకంటే డబ్బులు తీసుకొని ఆటోలు తోలేవాడు డబ్బులు ఇస్తే, పలావ్ ప్యాకెట్ ఇస్తే, పులిహోర పొట్లం ఇస్తే, మజ్జిగ ప్యాకెట్ ఇస్తే ఆటోలో వచ్చినోడు మన వాక్యం వింటాడా? ధనం ఎప్పుడైతే నీకు ప్రధానం అవుతుందో దేవుడు నీ హృదయంలో లేనట్టే. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? మీరు సిరికి దేవునికి దాసులుగా ఉండలేరు. ఒక దైవజనుడు ధనం కోసం పని చేస్తే ద వెరీ నెక్స్ట్ మూమెంట్, మరుక్షణము అతను దేవుని దాసుడు కాడు. ఆ టైటిల్ పీకేయాలి అతని దగ్గర నుంచి. దైవజనుడు కాదు అతను. తప్పుడు బోధకుల యొక్క ట్రెండ్లు ఇవి.